ఇచ్చిన హామీ మేరకు ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎల్లటి మహేశ్వరరెడ్డి. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కాటన మండలంలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై ఆయన ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇంకో వారం రోజులైతే మరి వర్షాలు వస్తే మేము దుక్కి చేసుకోవాలా, మరి ఇక్కడ కావలు కాయాలన్నా ఈ రాష్ట్రంలో ఈ వారం రోజుల్లో ఏదో ఒక రకంగా కొనుగోలును ఎత్తేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే 80% నేను పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. కుప్పలు కుప్పలుగా ధాన్యం పడున్నది, మరి ముఖ్యమంత్రి గారికి కనబడతలేదని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కేవలం ఈ రోజు ఏదో ఒక రకంగా ఈ కొనుగోలు కేంద్రం ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. పండించిన పంట కూడా అమ్ముకోలేని దుస్థితిలో ఈ రోజు మరి రైతన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బాధపడుతున్నాడు. మరి రాష్ట్రంలో ఒక వరి ఒకటే కాదు, మక్కల సంగతి, జొన్నల సంగతి, సన్ఫ్లవర్, శనగలు ఏ పంట వేసుకున్నటువంటి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు. మరి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తానని వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పేసి ఈ రోజు రైతుల్ని మోసం చేస్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 420 హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రైతు బంధు ఇస్తలేడు. గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాక్షస పాలనలో రైతుల్ని కోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇదే రైతులు మిమ్మల్ని పాతరేస్తారు.